వెజ్ పలావ్ ప్రతిసారి ఒకేలాగా చేస్తున్నారా? ఈసారి సోయాతో ప్రోటీన్ రిచ్ కుక్కర్ పులావ్ చేద్దాం. రుచి కూడా సూపర్. తయారీ విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ప్రెషర్ కుక్కర్‌లో కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ అనాస్, జాపత్రి, 2 యాలకులు, అలాగే 3 లవంగాలు వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు పొడవుగా తరిగిన పచ్చిమిర్చి వేసి కూడా ఒకసారి కలుపుకుందాము. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఒకసారి కలుపుకుందాము. తరువాత బంగాళదుంప, క్యారెట్, బీన్స్, టమాటా వేసి బాగా కలుపుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం పాటు వేయించుకుందాము. ఇప్పుడు గరం మసాలా కూడా వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకుందాము. ఇంతలోనే మనం బాస్మతి బియ్యాన్ని కడిగి ఎసరికి సిద్ధంగా పెట్టుకుందాము. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వేడి నీళ్లు పోయాలి. వేడి నీళ్లు వాడితే బియ్యం త్వరగా ఉడికి గింజలు విడివిడిగా వస్తాయి. 4 గ్లాసుల బియ్యం కాబట్టి 7 గ్లాసుల వేడి నీళ్లు వేసేద్దాం. ఇప్పుడు సోయాస్ లేదా మిల్ మేకర్స్ వేసి బాగా కలుపుకుందాం. తరువాత తగినంత ఉప్పు వేసుకుందాం. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకుందాం. చివరిగా కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి గింజలు విరగకుండా మెల్లగా కలుపుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్పై 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసేసి చూద్దాం. వావ్! చూడండి ఫ్రెండ్స్, మన యమ్మీ వెజ్ సోయా కుక్కర్ పులావ్ రెడీ. ప్రతి బియ్యపు గింజ విడివిడిగా, వెజిటేబుల్స్ బాగా ఉడికాయి, సోయా కూడా జ్యూసీగా ఉంది. రైతా లేదా ఏదైనా వెజ్ కర్రీతో తింటే ఈ పులావ్ రుచి ఇంకా నెక్స్ట్ లెవెల్. ప్రోటీన్ కూడా, టేస్ట్ కూడా 2 కూడా కావాలంటే ఈ వెజ్ సోయా కుక్కర్ పులావ్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.